అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ, మీడియా మిత్రులందరికీ, స్టేజ్ మీద ఉన్న అతిథులకి, మళ్ళీ ఇక్కడికి వచ్చేసిన బంధుమిత్రులకి, స్నేహితులకి, మిగతా నటి నెట్వర్క్ అందరికీ నా నమస్కారాలు. ఐఎమ్ సో హ్యాపీ టు బి హియర్. ఎందుకంటే ఇలాంటి అవకాశం చాలా తక్కువ మందికి, చాలా తక్కువ సార్లు వస్తుంది. ఒక సినిమాని అద్భుతంగా తయారు చేసిన తర్వాత రిలీజ్ దాకా తీసుకురావడం, ఒక ప్రీ రిలీజ్ కానీ, ఒక ట్రైలర్ కానీ, ఒక టీజర్ ఫంక్షన్ కానీ చేసుకోవడం అనేది చాలా అరుదు. సో దిస్ ఈజ్ సరదాగా మాట్లాడుకున్నాం, కానీ దీని వెనక చాలా పెయిన్, చాలా ఎఫర్ట్స్, చాలా టైం, చాలా చాలా ఇవన్నీ ఉన్నాయి దాటుకొని వచ్చామండి. దేవుడి వల్ల రేపు సినిమా బాగా వచ్చింది కాబట్టి ఆ కష్టాలన్నీ నవ్వులుగా మారినాయి. సో ఐఎమ్ సో హ్యాపీ. ఈ ఫిల్మ్ గురించి మనం ఇంకా చాలా టైం అయింది, వచ్చే ఫంక్షన్స్లో కూడా మాట్లాడుకోవచ్చు. క్లుప్తంగా 2 విషయాలు మాట్లాడతాను. కోవిడ్ తర్వాత, కోవిడ్ మన జీవితాలందరినీ, అన్నిటినీ, చాలామంది జీవితాలని చాలా తలకిందులు చేసింది, ఉక్కిరిబిక్కిరి అయిపోయాం. దీనివల్ల ముఖ్యంగా ఎఫెక్ట్ అయింది సినిమా ఇండస్ట్రీ అండి. మాలాంటి రైటర్లు, వర్ధమాన రైటర్లు, అప్పుడు అప్కమింగ్ డైరెక్టర్స్, రైటర్స్ ఇటల్లాలు తెలియక పాల్పొక 2-3 ఏళ్ళు చాలా చాలా నలిగిపోయాం. అలాంటి దాంట్లో నేను ఆ బాధ అనుభవించినండి. దీని తర్వాత కొంచెం మెల్ల కోలుకుంటున్నప్పుడు ఒక మంచి కథ తయారు చేసుకొని 2 సినిమాలు చేసిన తర్వాత ఇంకా ఆ పెయిన్ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో 2 సినిమాలు చేసి 3వ సినిమా ఇంకొంచెం బాగా, ఇంక పెద్ద క్యాన్వాస్ మీద చేయాలని డిసైడ్ అయినప్పుడు, సో అదొక పెద్ద యజ్ఞంలాగా అనిపించింది నాకు. సో ఇంత పెద్ద యజ్ఞాన్ని సడన్గా ఈ కెలామినిటీ తర్వాత ఎవరు చేయగలుగుతారు, ఎలా చేయగలుగుతారు అని చెప్పి చాలా ఆలోచిస్తూ ఉండేవాడిని. మా అమ్మగారు అప్పుడప్పుడు చెప్తుండేవాళ్ళు, కాగల కార్యం గంధర్వులే తీరుస్తారని. నిజంగానే ఈ యజ్ఞానికి గంధర్వులే రావాలేమో అన్నంత ఆలోచన వచ్చింది. దేవుడి వల్ల ఈ సినిమా అంతా పూర్తి చేయడానికి గంధర్వులందరూ తోడయ్యారా అనిపించినంత అద్భుతంగా జరిగిందండి. ఫస్ట్ ఇద్దరు గంధర్వులు వచ్చారు, రమేష్ తేజావత్ గారు, ప్రకాష్ తేజావత్ గారు. సో వీటన్నిటినీ నుంచోబెట్టి ఫస్ట్ నుంచి నడిపించింది. అన్నిటికన్నా లాస్ట్లో హీరోయిన్ గురించి మాట్లాడాలి, కానీ నేను ఫస్ట్లో మాట్లాడుతున్నాను. బికాజ్ ఈరోజు ఈ ప్రాజెక్ట్ అంతా దూరం రావడానికి ద వన్ అండ్ ఓన్లీ మెయిన్ రీజన్ మా హీరోయిన్ హాసిని షిండే. ఐ సిన్సియర్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పుట్టింగ్ ఎవ్రీథింగ్ టుగెదర్. థ్యాంక్స్ అ లాట్. సో వీళ్ళిద్దరిని అప్రోచ్ అయ్యి కథ చెప్పిన తర్వాత, అన్నదమ్ములు ఇద్దరండి. గంధర్వులు ఎందుకున్నారంటే వీళ్ళిద్దరు ఇంద్రుడు చంద్రుడు లాగా. సో చిన్న ఆయన చంద్రుడిలా ఉంటారు, పెద్ద ఇంద్రుడిలా ఉంటారు. సో వీళ్ళిద్దరిని కలిసి కథ చెప్పిన తర్వాత వాళ్ళకి 4 పాయింట్లు, 4 కథలు చెప్పింది. ది సెలెక్టెడ్ దిస్ అండి. ఇది నా లీస్ట్ ప్రియారిటీ. ఒకరు యాక్చువల్గా చాలామంది ఏం చేస్తారంటే కమర్షియల్గానో, లేకపోతే కనుక థ్రిల్లింగ్ అనో మనం వెంటనే ఇన్స్టెంట్గా అమ్ముడుపోయే, ఇన్స్టెంట్గా ఎక్కేసే కథలో, లేకపోతే ఇన్స్టెంట్గా మార్కెట్ చేసుకునే కథల్లో తీసుకోకుండా బాగా ఆలోచించి 4వ కథ దాకా వచ్చి మేము ఇదే చేస్తామని కూర్చొని చేస్తే ఐ వాజ్ రియల్లీ హ్యాపీ ఆన్ దట్ డే. ఆ తర్వాత దీనికి ఇంకో హీరోగా ఇంకో గంధర్వుడు కావాలంటే గంధర్వుడు కాదు, పురుషోత్తముడు కావాలని చెప్పి మేము సెలెక్ట్ చేసుకొని రాజ్ తరుణ్ గారిని ఈ సినిమాకి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో అలాగే ఎందుకు ఇట్లా అంటున్నానంటే, దీని తర్వాత పీజీ విందా గారు దీనికి యాడ్ అయ్యారు. వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫర్స్ అండ్ ఐ కెన్ టెల్ యూ. తర్వాత పీజీ విందా గారి తర్వాత గోపి సుందర్ గారు, ఆయన ఒక్కొక్క ట్యూన్ ఇచ్చారు. రేపు మీరు వినబోతా ఉన్నారు. అసలు లూప్లో వింటా ఉన్నాం మేము. ఏది పాటలు రెడీ 6 నెలలు అయింది, ఇప్పటికీ మా లూప్లో వింటా ఉన్నాం. అంత అద్భుతంగా ఉండబోతా ఉన్నాయి. త్వరలోనే మీరు వింటారు. ఆ తర్వాత ఎడిటర్ గారు మార్తానికి వెంకటేష్ గారు, ఇంకా తర్వాత కొరియోగ్రాఫర్స్ కానివ్వండి, ఫైటర్స్ కానివ్వండి, ఒక్కొక్కళ్ళు దీనికి యాడ్ అవుతూ వస్తూ ఉంటే ఎంత అద్భుతంగా, ఆనందంగా అనిపించిందండి. రేపు ఇప్పుడు మీరు చూస్తే స్టార్ క్యాస్ట్ చూస్తుంటే ఒక పెద్ద క్యాన్వాస్. ఎందుకన్నానంటే ఇది ఒక యజ్ఞంలా ఉంటుందని. ఇలాంటి అద్భుతమైన ఫిల్మ్ని వై రాజ్ తరుణ్ అని అనుకున్నారు. చాలా ఫస్ట్లో మేము ఆలోచించాము, ఎందుకంటే ఆయన మీద ఒక ఇమేజ్ ఉంది, చాలా విట్టి, చాలా చాలా క్విక్కీ ఆయన. ఇలాంటిది కొంచెం భారంగా అయిన సినిమాని ఎలా చేయగలుగుతామని ఆలోచించినప్పుడు ఆయనకి వెళ్ళి కథ చెప్పాను నేను. సో ఆయన ఫస్ట్ నుంచి నాకు ఆయన ఇష్టం, ముందు సినిమాల నుంచి ఆయన నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు. పర్లేదు కింద కూర్చోవచ్చు, పైన కూర్చొని కథ చెప్పమని అప్పటి నుంచే నాకు ఆ ఇష్టం ఆయన అంటే. ఆ తర్వాత మీరు ఆ రోజు కలిసినప్పుడు మనం మీ హైట్కి అలా కన్ఫ్యూజ్ అయి ఉంటారు సార్. అయితే అప్పటి నుంచి ఇష్టం. కానీ నేను చెప్తున్నానండి, సినిమా 70 రోజులు చేసిన తర్వాత I became a fan of him. Really, I became a very fan of him. మనసుండే చెప్పుకుంటున్నాము. ఈ రోజుకి ఇంత ఆనందంగా మాట్లాడుకుంటున్నాం అంటే
ఇంత పెద్ద సినిమా చేసాం. ఒక్కోసారి సెట్లో 6, 7 పెద్ద ఆర్టిస్టులు 10 క్యారవాన్లు ఉండేవి. అక్కడ కూడా ఏ సిచ్యువేషన్లో కూడా మా ఇద్దరమేనండి. ఒక రకంగా చెప్పాలంటే ఐఎమ్ రియలీ సారీ హాసిని, సెట్లో మా హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కన్నా మా ఇద్దరు కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యేది. మరి సమాజం దీన్ని ఎలా తీసుకుంటుందో నాకు తెలియదు. సమాజానికి ఈ విషయం తెలియదు, మీరే తీసుకోమని ఇచ్చారు. సో ఈ వాజ్ వన్ ఆఫ్ ది స్వీటెస్ట్ పర్సన్స్ ఐ హ్యావ్ ఎవర్ మెట్ అండి. నిజంగా చెప్పాలంటే అది నేను ఇంకా చాలా మాట్లాడాలని ముందే చెప్పాను, ఏదో ఎంత చాలా చెప్పాలనిపిస్తుంది కానీ సమయాభావం వల్ల వెంటనే ముగిస్తాను. సో ఇలాగా ప్రతి ఒక్కళ్ళు యాక్టర్స్ కానివ్వండి, ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరూ ఏదో సినిమా పనిచేస్తున్నాం, ఏదో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాం అని ఎవరు ఈ స్టేజ్ మీద వాళ్ళందరూ తెలుసండి. ఎవరు అలా పనిచేయలేదు. టైమింగ్స్తో సంబంధం లేదు, మిగతా వాటితో సంబంధం లేదండి. ఇది వచ్చింది, ఇది రాలేదు, అది పెట్టలేదండి. ఒక ఫ్యామిలీ ఇలాగా అందరం కలిసిపోయి మా కోసం, కథ కోసం, మా కోసం కష్టపడి పనిచేశారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున అందరూ సినిమా సక్సెస్ని ఎంత బాగా ఎదురు చూశారంటే, నాకన్నా బాగా ఎదురు చూశారండి. దీని వెనకున్న వాళ్ళు అందరికీ తెలుసు. ఐ విష్, ఐఎమ్ సో ప్రౌడ్. ఇక్కడికి మీ అందరితో పనిచేసిన చాలా ఆనందంగా ఉంది. మీరు ఐ కెన్ గ్యారంటీ యూ దట్ రాజ్ తరుణ్ గారిని మీరు ఒక కొత్త క్యాన్వాస్ మీద ఒక అద్భుతమైన ఫిల్మ్ చూడబోతా ఉన్నారు. ఇది సాధారణంగా అన్ని సినిమాలకు చెప్తాం, కానీ ఇది ఇంకోసారి ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, ఇప్పుడు మీరు చూసిన టీజరు ఏదైనా స్వీట్ చేసినప్పుడు ఊరికి ఇట్లా అంటాం కదండి, సేమ్ అదే చిన్న టేస్ట్ చేశారు మీరు. ఇప్పుడు త్వరలో ట్రైలర్ రాబోతా ఉంది. ఫిల్మ్ అయితే కనుక దిస్ ఈజ్ గోయింగ్ టు బి, రాజా సార్ చెప్పినట్టుగా దిస్ ఈజ్ గోయింగ్ టు బి నెక్స్ట్ లెవెల్ ఫర్ అవర్ లైఫ్స్ అండి. సో ఇందాక మనం ఎవరు ఒకరు మాట్లాడితే ప్రొడ్యూసర్ గారు దగ్గరుండి చూసుకున్నారు. సార్ మీరు నాకు నెక్స్ట్ ఫిలింకి అసోసియేట్ డైరెక్టర్ లేని లోటు తీర్చేశారు. ఆయన ప్రతి ఒక్కటి నేర్చేసుకున్నారండి. మానిటర్ ముందర నాదొక చైరు, పక్కన ఆయనదో చైరు ఉంటుంది, అన్నీ తెలిసేసుకున్నారు ఆయన. సో ఐఎమ్ సో హ్యాపీ సార్. నెక్స్ట్ సినిమాకి నాకు ఇంకా ఒక అసోసియేట్ మిగిల్చారు మీరు. కనీసం నాకు ఒక టైటిల్ వేయండి అసోసియేషన్ కింద అని ఎంతో బతిమలాడాను. ఆయన అస్సలు మీరా ఒప్పుకోలేదండి. సారీ, అది మర్చిపోయాను సార్. అంటే ఎందుకు చెప్తున్నానంటే సార్, ప్రొడ్యూసరు డైరెక్టరు ఒక చోట ఉండి 24 గంటలు ప్రతిరోజు ప్రతి షాటు చేయటం అనేది సాధారణంగా చాలా అసంభవమైన కార్యక్రమం అండి. ఇక్కడ ఉన్న సీనియర్స్ అందరికీ తెలుసు. బట్ వీ నెవర్ హ్యాడ్ దట్ అండి. చాలా అన్నదమ్ముల్లాగా కలిసాం. నాకు ఈ రోజుకి బడ్జెట్ ఇంత అవుతుంది మీకు, మీరు ఇంత ఇది అడిగారు, ఇంత బడ్జెట్ అవుతుంది, ఈ రోజు నన్ను అడగలేదండి. ఏది అడిగితే అది, ఏది సార్ మనం ఇట్లా వెళదామండి సార్, ప్రకాష్ రాజ్ గారు బాగుంటుందండి, ప్రకాష్ రాజ్ గారు, రమకృష్ణ గారు, బ్రహ్మానంద గారు, ఎలా పడితే అలా ఎవరు కావాలనుకుంటే వాళ్ళు సినిమాకి వచ్చేసారండి. దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఐ ఫీస్ట్ ఫర్ ఎవ్రీబడి. అండ్ ఇక్కడికి వచ్చిన మిగతా అందరికీ, మీరు పనిచేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎవరైనా మర్చిపోయిన ఉంటే నన్ను క్షమించండి. ఇక్కడ చాలామంది ఉన్నారు, పేరున అన్నీ చెప్పాలి నాకు తెలుసు. ట్రైలర్ ఫంక్షన్లో మళ్ళీ తీరిగ్గా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. రాజా సార్ గురించి ఒక మాట చెప్పగలుగుతాను. ఆయన పైకి ఎంత గరుగ్గా ఉంటారో లోపల అంత మంచి వ్యక్తి అండి. నేను ఆయన చూసి భయపడేవాడిని. ఫస్ట్లో ఫోన్ కొట్టాలంటే భయపడేవాడిని. మోస్ట్ స్వీటెస్ట్ పర్సన్ అండి. నేను చెప్తున్నా, ఇక్కడ స్టేజ్ మీద వాళ్ళు అందరికన్నా స్వీటెస్ట్ పర్సన్ ఆయన. ఎక్కువసేపు ఆయనతో జర్నీ చేస్తే, ట్రావెల్ చేస్తే తెలియదు సార్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఈజ్ యూజర్. మీరు వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండర్స్టాండింగ్ మీ అండ్ బిలీవింగ్ మీ. ఎవరో సార్కి రోజుకు 30 కాల్స్ వస్తుంటే కథలు చెప్తాను నేను. బట్ యూ బిలీవ్డ్ మీ. కూర్చొని చెప్పించి ప్రొడ్యూసర్ చెప్పించి మా బడ్జెట్లోకి అన్నీ వచ్చేలా చేసి మాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ అందరికీ, చాలా థ్యాంక్స్. ఒకసారి అంతా అయిపోయిన తర్వాత ఇంకొకసారి టీజర్ ప్లే చేస్తాం. హీరో గారు మాట్లాడిన తర్వాత అందరికీ స్నాక్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్.